సో ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కామనర్స్ చూస్తే ఎంత మందికి ఎంత పొగరబోతులు ఏంట్రా అని ఫీలింగ్ వచ్చిందో జెన్యున్ గా కామెంట్ చేయండి. ఇక్కడ ఏదంటే అదే మాట్లాడతాను. సో నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. చాలా ఓవరాక్షన్ చేశారు. బుర్ర పిచ్చెక్కి మీద నాకైతే మాత్రం ఒకటైతే చెప్తున్నాను. మీరందరూ ఎంతమంది అబ్జర్వ్ చేశారో ఒకటే విషయం గుర్తుంచుకోండి. నేను ఫస్టే చెప్పేస్తున్నాను. నాగార్జున గారు లాంటి ఒక టాప్ వ్యక్తి, అంటే ఒక టాప్ హీరో, అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత, ఏం చెప్పాలి అతని గురించి? ఇండస్ట్రీలోనే ఒక రిచెస్ట్ పర్సన్, ఇండస్ట్రీలో మన టాలీవుడ్ లో. అలాంటి వ్యక్తి అక్కడ నించొని మాట్లాడుతుంటే అక్కడ సెలబ్రిటీస్ పేరుతో వచ్చిన కంటెస్టెంట్స్ కూడా బాగానే ఉన్నారు. కానీ ఈ కామనర్స్ పేరుతో వచ్చారు చూసారు వీళ్ళు, బాబా ఎంత చిరాకు దొబ్బిందంటే వీళ్ళని చూస్తున్నంతసేపు కాలు మీద కాలు వేసుకునే ఉంటారు. ఇదేమో పుష్ప సినిమా, ఈ కాలు నాదే అని అనడానికి ఇదేం సినిమా? రియల్ లైఫ్. ఇప్పుడు నేను ఒక సెలబ్రిటీ అవ్వాలి, నేను ఫేమస్ అవ్వాలి, నేను జనాల్లోకి వెళ్ళాలి, నాకు గుర్తింపు రావాలి, నాకు డబ్బులు కావాలి అని నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేను ఎలా ప్రవర్తించాలి? ఇండస్ట్రీలో ఒక సెలబ్రిటీ హోదాలోకి నువ్వు వెళ్ళాలంటే నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అతని ముందు ఎలా ప్రవర్తించాలి? అది నేను అంటుంది. ఏంటి అసలు ఎవరు వీళ్ళంతా? అసలు ఎవరు వీళ్ళంతా? ఎంత పెద్ద స్క్రాప్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకొని వీళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలి? అతను ఎంత పెద్ద అతను, కొన్ని వయసుకైనా రెస్పెక్ట్ ఇవ్వాలి, పని అది కూడా లేదు. అక్కడ అతను నించోని ఓపిక్ గా మాట్లాడుతుంటే వీళ్ళేమో పెద్ద ఫైటర్లాగా కాల్ మీద కాల్ వేసుకొని పొగర్లు, యాటిట్యూడ్ అనమాట. ఎంత దారుణమైన కంటెస్టెంట్స్ నేను నా జీవితంలో చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు, చూడాల్సి వచ్చింది. సో మీకు ఎంతమందికి నేను ఇప్పుడు చెప్పిన మాటలు కరెక్ట్ అనిపించిందో జెన్యున్ గా కామెంట్ చేసి చెప్పండి. నా మాటలు కానీ కరెక్ట్ అయిపిస్తే మాత్రం మీరు లైక్ చేయండి. నా మాటలు మీరు అగ్రీ చేసినట్టు నేను ఒప్పుకుంటాను. సో కింద కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో, నేను అందరికీ రిప్లై ఇస్తాను. నెక్స్ట్, ప్రియా శ్రీజాన్ చూస్తే వీళ్ళ హౌస్ లో వీళ్ళతో ఎవరు ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళ పని ఇంకా కథం అని అనిపించిందా లేదా? మీకు జెన్యున్ గా కామెంట్ చేయండి. వీళ్ళు చాలా 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 పెద్ద డేంజర్ క్యాండిడేట్లు అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే నాగార్జున గారు సంజన గారిని కానీ ఫ్లోరన్ కానీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు కాఫీ గురించి కానీ, లేకపోతే కర్రీ ఇవ్వద్దు అన్నది సంజన, లేకపోతే కాఫీ ఇవ్వద్దు అన్నది ఫ్లోరాకి అని చెప్పేసి నాగార్జున గారు ఈ టాపిక్ మీద ఏదైతే డిస్కషన్ చేస్తున్నారో, సంజన గారు అక్కడ నుంచి మాట్లాడుతుంటే ఇక్కడ పక్కన శ్రీజ నవ్వులు. ఏంటి ఏంటమ్మా? ఆ పక్కన ప్రియ కూడా అంతే. ఏంటి వీళ్ళకి అంత ఇది నాకు అర్థం కావట్లేదు. ఒకళ్ళు ఇద్దరు డిస్కషన్ లో ఇద్దరికి అది సీరియస్ మ్యాటర్. ఎందుకంటే సంజన గారికి ఫ్లోరా సైని గారికి ఎంత టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతుందో మీకు తెలుసు. ఏంటి వీళ్ళు బాధ? ఎవరు వీళ్ళు అసలు? ఆ ఎటకారపు నవ్వులు. మళ్ళీ నాగార్జున గారు క్వశ్చన్ చేస్తుంటే తనుజన్ లేపి క్వశ్చన్ చేస్తున్నారు. ఏది ఆలు ఫ్రై చేయమంటే ఆలు కర్రీ చేసావేంటని చెప్పి ఎటకారంగానే క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే నాగార్జున గారికి తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. ఏంటి ఆలు ఫ్రైయే తనుజ గారు చెయ్యాలని ట్రై చేశారు. బట్ ఇక్కడ ప్రియా కళ్యాణ్ వీళ్ళు వెళ్ళి ఏవేవో యాడ్ చేసి దాన్ని కర్రీలా చేశారని తెలిసి మళ్ళీ తనుజ మీదకి రివర్స్ అయ్యారని కూడా తెలుసు. ఎటకారంగా వీళ్ళకి గుచ్చుకోవాలనే, ఎవరికి? శ్రీజాకి ప్రియాకి వీళ్ళకి గుచ్చుకోవాలనే ఎటకారంగానే మాట్లాడారు తనుజతో. పక్క నుంచి మళ్ళీ నవ్వులు, ఏకలు పక్కపక్కలు. అంటే ఏంటి? మీతో జోకులు చేస్తున్నారా? మీతో కామెడీలు చేయడానికి వచ్చారా? నాకు అర్థం కావట్లే. మీరు ఇప్పుడు ఈ శ్రీజ ఈవిడ ఏటైతే మాట అన్నదో నామినేషన్ లో తనుజని ఫ్రై చేయమంటే ఫ్రై చేయకుండా కర్రీ చేసావని అనేసి తినేసి మళ్ళీ ఏంటి కడుపు నిండా ఆరగించేసి ఆవిడ మీద పడ్డారు ఆ రోజు నామినేషన్స్ లో. అది ఆవిడ ప్లస్ అయ్యింది. ఆవిడ నామినేషన్స్ లో ఉన్న ఆవిడ ఆ రోజు నామినేషన్స్ వల్ల ఆవిడ ఈ రోజు టాప్ 1 లో ఉన్నారు ఓటింగ్ లో. అది ఆవిడ ప్లస్ అయ్యింది. వీళ్ళేంటి జోకర్లు అయిపోయారు. ఎలా? కర్రీలాగా పాడు చేసింది వీళ్ళే. మళ్ళీ వీళ్ళే ప్రశ్నిస్తారు వాళ్ళని, తనుజని. మళ్ళీ ఇక్కడ నాగార్జున గారు అడుగుతుంటే నవ్వులు, ఏకేకలు పక్కపక్కలు. ఎంత దారుణం అంటే భయ్యా, ఒకటా రెండా ఎపిసోడ్ చూస్తున్నంత సేపు నేను ఇప్పటికే అబ్జర్వ్ చేస్తున్నాను. ఏమైనా కాల్ దించుతారేమో, ఏమైనా ఒకవేళ పొరపాటున మర్చిపోయి వేసుకున్నారేమో, దించుతారేమో అని ఎపిసోడ్ త్రూ అవుట్ చూశాను. ఒక్క దగ్గర కూడా దించలే. అది వాళ్ళ యాటిట్యూడ్, అది వాళ్ళ పొగరు, అది వాళ్ళ దాన్ని ఏమంటారు, సెలబ్రిటీ అవ్వాలనుకున్న హోదాలో వచ్చేద్దాం అనేసి ఏదో చేసేద్దాం అని చెప్పేసి వచ్చేసారు కదా బయలుదేరిపోయి. అదనమాట వాళ్ళ ప్రవర్తన. సో నాకైతే మాత్రం చాలా ఇరిటేషన్ ఉంది భయ్య. ఎందుకంటే నాకు అది నిజంగానే నచ్చలేదంటే నచ్చలేదని చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. నా మీద మీకు ఎంతమంది కోపం వచ్చినా నాకు పర్లేదు, బట్ అదైతే రాంగ్ అని నా ఫీలింగ్. మీకేమనిపించింది చెప్పండి. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ సంజన గారు క్యాప్టెన్సీ ఫ్రైడే ఏం జరుగుతుందని చూపించారు కదా, ఈ మాట కూడా నేను ఈ వీడియోలో మాట్లాడదాం అనుకున్నాను. సోమవారం నుంచి గురువారం వరకు ఏమైందో మీరు చూశారు. సో శుక్రవారం ఏమైందో మనం ఇప్పుడు చూద్దాం అని చెప్పి చూపిస్తారు కదా. అందులో మీరు గమనించినట్టయితే సంజన ఈవిడ క్యాప్టెన్ హౌస్ కి,
క్యాప్టెన్ అంటే ఎవరికి క్యాప్టెన్? అక్కడ లోపల హౌస్‌లో ఉన్న ఓనర్స్ కావనివ్వండి, టెనెంట్స్ కావనివ్వండి, ఎవరికైనా ఆవిడ క్యాప్టెన్. క్యాప్టెన్ అంటే ఏంటి? ముందుండి నడిపించేవాడు. క్యాప్టెన్ అంటే ఏంటి? క్యాప్టెన్ ఏం చెప్తే టీమ్ మెంబర్స్ అది చెయ్యాలి. ఇది పాయింట్. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ శుక్రవారం జరిగిన దాంట్లో ఏదైతే ఉందో హరీష్, ప్రియ, శ్రీజ, మనీష్ ఏంటమ్మా వీళ్ళ పొగర్లు బాబోయ్! ఆవిడ మీద ఎలా అవుతున్నారంటే ఈవిడ రాముకి థమ్సప్ ఇద్దామని అనేసి అని అనుకుంది. చివరికి రాము కూడా వచ్చి ప్లేట్ ఫిరాయించాడు వాళ్ళతో కలిసిపోయి. అంటే ఇమాన్యుయల్ కూడా నా కొడుకు లాంటి వాడు అది ఇది అని సంజన అంటుంటే ఇమాన్యుయల్ కూడా అంత క్లోజ్ గా ఉండలేకపోతున్నారు. మీరు గమనించో లేదో సంజనతో అంత క్లోజ్ గా ఉండలేకపోతున్నాడు ఇమాన్యుయల్. దేనికి తెలుసా? రీతు చెప్పింది. ఆవిడతో నువ్వు వద్దు అది ఇది అని చెప్పేసి సంథింగ్ కాన్వర్జేషన్ అయింది. నాకు తక్కువని గుర్తురాట్లేదు. రీసెంట్ 2 days బ్యాక్ రీతు చెప్పింది ఇమాన్యుయల్తో అంత క్లోజ్ గా ఉండకు అది ఇది అని చెప్పి. సో సంజనతోని ఒక 5 నలుగురు గొడవాడితే మిగిలిన వాళ్ళందరూ ఓకే ఈవిడే రాంగ్ ఏమో, ఆవిడకి మనం కూడా ఆపోజిట్ అయిపోదాం అని చెప్పి ఏది సంజన ఆవిడ మీద వీళ్ళ మీద ప్రేమ చూపిస్తేనే కూడా వీళ్ళు ఆపోజిట్ అయిపోతున్నారు పక్క వాళ్ళని చూసి. రాము కూడా అదే చేశాడు. థమ్సప్గా రాముకి ఇష్టం, అతని కోసం ఇక్కడ సంజన వీళ్ళందరితో అడుగుతుంది, గొడవాడుతుంది. చివరికి రాము కూడా వచ్చేసి నాకేటొద్దు నేను ఈ టీ కోసం ఈ థమ్సప్ల కోసం నాకే గొడవలు వద్దు నాకేటొద్దు అని చెప్పి ప్లేట్ పేరించాడు. ఇది ఏంటిది? ఇది బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా ఏంటి? అక్కడేమో హరీష్ అంటాడు ఏంటి మీ కింద పనులా మీరు చెప్పిన మాట మేము ఎందుకు వినాలి అది ఇది అని చెప్పి అంటాడు. క్యాప్టెన్ రా స్వామి, రేపొద్దు నువ్వు కూడా క్యాప్టెన్ అవుతావు కదయ్యా, రేపొద్దు నువ్వు కూడా క్యాప్టెన్ అవుతావు, నీ మాట కూడా వినాలి కదా, నీ మాట కూడా వినకపోతే ఇలాగే అవుతావా ఏంటి? నాకు అర్థం కావట్లే. సో ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను, మీరే అర్థం చేసుకోవాలి. నాకైతే జెన్యూన్గా ఇలాగే అనిపించింది. మీకేమనిపించింది? నేను చెప్పిన ప్రతి ఒక్క మాట కరెక్టా కాదా మీరే కామెంట్ చేసి చెప్పాలి. సో నా మాటలకు మీరు అగ్రీ చేసినట్టయితే లైక్ చేయండి. ఎంతమంది లైక్ చేస్తారో చూస్తాను, దాన్ని బట్టి నా మాటకు ఓకే ఎంతమంది అగ్రీ చేశారని నేను ఒప్పుకుంటాను. సో అదనమాట ఈరోజు జరిగింది. సో సేవింగ్ ప్రాసెస్ అయింది, తనుజ గారిని సేవ్ చేశారు. మెయిన్ పాయింట్స్ మాట్లాడుకోవాలి కాబట్టి మెయిన్ పాయింట్స్ మాట్లాడాను. ఆల్రెడీ ఇక్కడ ఫ్లోరా సైనికి సంజన గారికి జరిగిన దాంట్లో, ఆ తర్వాత తనుజకి కానీ శ్రీజకి జరిగిన దాంట్లో ఇవన్నీ మనం ఆల్రెడీ ఎపిసోడ్స్ రివ్యూస్ లో మాట్లాడుకున్నాం. సో అవి ఇక్కడ డిస్కషన్ చేశారు. అండ్ మనీష్ది ఇమాన్యుల్ది కూడా అక్కడ మనీష్దే తప్పు, ఇక్కడ ఒప్పించుకుంటున్నాడు ఈ మనీష్. ఇతను చెప్తున్నాడు కదా తెలివి తక్కువ వాడు అనేసి అతను అనేసుకుంటున్నాడు తెలివి తక్కువ వాడు. అంతే, నేను డైరెక్ట్ మొహమే చెప్పేస్తున్నాను అంతే. అతను అక్కడ ఒప్పుకోకుండా అక్కడ గొడవాడేసి ఇక్కడ నాగార్జున గారి ముందు తప్పు చేశాను సార్, నాదే తప్పు ఒప్పుకోవాలి అని అనేసి ఇక్కడ నటించేస్తున్నాను మళ్ళీ. బాబో ఈ కామనర్స్ గురించి అసలు ఎంత మాట్లాడుకున్నా అంత తక్కువ. ఇంకా వీడియో ఎలాగ వెళ్తుంది, మనది ఆ టైప్ కాదు కాబట్టి మెయిన్ పాయింట్స్ మాట్లాడాను. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా లేదా? నేను కరెక్ట్గా మాట్లాడాను లేదా? కరాఖండిగా మొక్క మీద నేను మాట్లాడతాను. సో అదే చెప్పాలనుకుంటున్నాను నేను ఈ సీజన్లో. సో ఈ సీజన్ అంతా ఇలాగే ఉంటాను. సో వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. రేపటి నుంచి దుమ్ము దులిపేద్దాం వీడియోస్తోని ఇలాగే ఇదే టోన్లో. బై.